జుట్టు ఊడిపోవడం అనేది వెరీ కామన్ కండిషన్. అంటే ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు జుట్టు ఊడిపోవడం అనేది లైక్ ఎవరిని కదిలిచ్చినా గానీ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. సో, జుట్టు ఊడిపోవడానికి చాలా కారణాలుంటాయి. ఫస్ట్ పొల్యూషన్, స్ట్రెస్, మనం తీసుకునే ఫుడ్. వీటన్నిటితో పాటు జెనెటిక్, హెరిడిటరీ అని ఉంటుంది. అంటే ఫాదర్స్‌కి తాతయ్యలకి ఇట్లాంటి హెయిర్ ఫాల్ ఉంటే కంపల్సరీ నెక్స్ట్ జనరేషన్‌లో అబ్బాయిలకి బాల్డ్‌నెస్ అనేది ఉంటుంది. బట్ ఇంతకుముందు మనం 40 ఇయర్స్‌కి చూసేవాళ్ళం. ఇప్పుడేమో 22 ఇయర్స్, 23 ఇయర్స్‌కే చూస్తున్నాం. దిస్ ఈస్ మోస్ట్‌లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండ్ పొల్యూషన్. సో, మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మన డైట్ మార్చుకోవాలి. మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి. పొల్యూషన్ ఎక్స్‌పోజర్ అనేది వి కాంట్ అవాయిడ్. సో, మనం మాస్క్ పెట్టుకోవడము, హెల్మెట్ పెట్టుకోవడము, ఎక్కువ వాటర్ తాగుతుండడము, మంచి ఫుడ్ తీసుకోవడం ఇవన్నీ చేయాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ అవాయిడ్ సిగరెట్స్. స్మోకింగ్ అనేది హెయిర్ అనే కాదు బట్ ఇన్ జనరల్ ఓవరాల్ హెల్త్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆల్రెడీ వీఆర్ స్మోకింగ్ ఎ లాట్ త్రూ పొల్యూషన్ అండ్ త్రూ పాసివ్ స్మోకింగ్. సో, యాక్టివ్ స్మోకింగ్ ఎంతవరకు వీలైతే అంతవరకు స్టాప్ చేయడం బెటర్. అండ్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్స్ దేర్ ఆర్ స్టేజెస్ అనమాట. ఇనీషియల్‌గా హెయిర్ ఫాల్ ఉంది అంటే కొన్ని సప్లిమెంట్స్ ఇస్తాం. విటమిన్స్, మినరల్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ ఇస్తాం. వాటిని ఒక 3-4 మంత్స్ వాడిన తర్వాత ఇఫ్ యూ సీ ద చేంజ్ దెన్ విల్ కంటిన్యూ ద సేమ్ ట్రీట్మెంట్. ఇంకొంచెం ఫర్దర్‌గా కొంచెం లాస్ ఎక్కువుంది బట్ మరీ మొత్తం బట్టతలలాగా అవ్వలేదు, కొంచెం లాసే ఉంది అంటే దానికి ఇంజెక్షన్స్ ఉంటాయి. జీఎఫ్‌సి, పీఆర్‌పీ, లేజర్ థెరపీ ఇవన్నీ ఇస్తామనమాట. ఇవి కూడా ఫ్యూ సెషన్స్ తీసుకుంటే రిజల్ట్ చాలా బావుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ బాల్డ్‌నెస్‌లో కూడా టైప్స్ ఉంటాయి. అండ్ డిపెండింగ్ ఆన్ ద టైప్స్ మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సజెస్ట్ చేస్తాం. సో, మినిమమ్ మనకి 3000-4000 గ్రాఫ్ట్స్ అవసరం అయితాయి. సో, పేషెంట్‌కి వెనకాల జుట్టు ఒకవేళ ఓన్లీ ముందే పోయుంటే వెనకాల జుట్టు ఒక ఆ స్ట్రిప్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి ఎన్ని గ్రాఫ్ట్స్ తీయగలిగితే అన్ని గ్రాఫ్ట్స్ తీసేసి ముందు మనం ఫ్రంట్ హెయిర్ లైన్ డిజైన్ చేసుకొని అది బాగా మనకి న్యాచురల్ లుక్ కనిపించేటట్టు హెయిర్ లైన్ డిజైన్ చేసుకోవాలి. ఏదో విగ్ పెట్టినట్టు అట్లా ఉండకుండా ప్రాపర్‌గా డిజైన్ చేసుకొని హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తాం. అండ్ ఒకవేళ మనకి హెయిర్ సరిపోవట్లేదు, మన స్కాల్ప్ మీద హెయిర్ సరిపోవట్లేదు అంటే మేల్స్‌కి బియర్డ్ మీద, చెస్ట్ మీద అక్కడ ఏదన్నా హెయిర్ వాళ్ళకి ఉంటుంది యూజువల్‌గా కాబట్టి అవి కూడా తీసుకొని వాడొచ్చు. ఫీమేల్స్‌కి ఏంటంటే మేము ఫీమేల్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేస్తాము. కొంచెంమంది షేవ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయరు. సో, లాంగ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేస్తాం. అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత రికవరీ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. బికాజ్ వీ డూ ఇట్ ఇన్ స్టెరైల్ ఎన్వైర్న్‌మెంట్ హాస్పిటల్‌లో, ఓటీలో చేస్తాం కాబట్టి నీట్‌గా యాంటీబయాటిక్స్ ఇచ్చి యాంటీబయాటిక్ కవర్‌లో చేస్తాం. సో, ఇన్ఫెక్షన్స్ అనేవి ఏమి ఉండవు. అలా కాకుండా అన్‌ట్రైన్డ్ ప్రొఫెషనల్స్‌తో ఇప్పుడు చాలామంది చిన్న చిన్న సెటప్స్‌లో కూడా చేస్తున్నారు. అట్లాంటి వాటిట్లో చేయడం వల్ల కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువైతున్నాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చి అంటే కొంచెంమంది షుగర్ ఉన్నా చెక్ చేసుకోకుండా ఇట్లా ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేస్తే వాళ్ళకి కొన్ని బయటపడతాయి ఏదన్నా ఉంటే. షుగర్ ఉంటే షుగర్ కంపల్సరీ కంట్రోల్‌లో ఉండాలి. లేకపోతే ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అట్లనే వేరే ఏమన్నా ఉంటే వాటన్నిటిని కంట్రోల్ చేసుకొని హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తాం. కానీ బయట కొన్ని క్లినిక్స్‌లో ఏంటి అంటే అవేమీ పట్టించుకోకుండా డబ్బులు ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో చేసేద్దాం అన్నట్టు చేస్తూ ఉంటారు కాబట్టి కాంప్లికేషన్స్ ఎక్కువైతాయి. సో, మీరు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కన్సిడర్ చేస్తే మాత్రం చూజ్ యువర్ సర్జన్ వెరీ వైస్‌లీ. కొంచెం మందికి పేను కొరుకుడు వాటిటి వల్ల హెయిర్ పోతుంది. సో, అట్లాంటి వాళ్ళకి కూడా హెయిర్ పెట్టొచ్చు. బట్ చాలా రేర్ కేసెస్‌లో ఏంటి అంటే ఒక్కొక్కసారి యాక్సిడెంట్ గానీ, లేకపోతే ఏదన్నా క్యాన్సర్, ట్యూమర్ అట్లాంటి వాటిటి వల్ల ఒక పార్ట్ ఆఫ్ అంటే ఈ స్కిన్ తీసేయాల్సొస్తుంది. అప్పుడు వేరే గ్రాఫ్ట్ గానీ ఏదన్నా పెడతాం. అట్లాంటి వాళ్ళల్లో ఆ గ్రాఫ్ట్ మీద హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడానికి వీలవ్వకపోవచ్చు. అప్పుడేం చేస్తామంటే దాని చుట్టుపక్కన ఉన్న స్కిన్‌ని ఎక్స్‌పాండ్ చేసి దాన్నే తీసుకొచ్చి కవర్ జేస్తాం. సో, ఇది ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే ఇది హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కాదు. బట్ మీకెక్కడన్నా డిఫెక్ట్ ఉంటే దాన్ని ఇట్లా కవర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది సింపుల్ ప్రొసీజర్. మార్నింగ్ వస్తే ఈవినింగ్ ఇట్ ఈస్ ఎ డే కేర్ ప్రొసీజర్. మార్నింగ్ వస్తే ఈవినింగ్ ఇంటికెళ్ళిపోవచ్చు. మీరు హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం లేదు ఎక్కువ రోజులు. యాంటీబయాటిక్స్ కొన్ని వాడి మేము చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మీకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత రిజల్ట్స్ చాలా బాగుంటాయి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత చాలామంది జుట్టుని ముట్టుకోవద్దు, స్నానం చేయొద్దు ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ ఇవన్నీ రాంగ్. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన 1-2 డేస్ తర్వాత స్కాబ్స్ అవన్నీ ఫార్మ్ అయితా ఉంటాయి.
సో వాటిని జెంటిల్‌గా క్లీన్ చేసుకోవాలి. ఆ స్కాబ్స్ ఎక్కువ రోజులు ఉండిపోవడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. సో అట్లా రాకుండా మేము కొన్ని ఆయింట్‌మెంట్స్, యాంటీబయాటిక్స్ ఇస్తాము. వాటిని వాడుతూ జెంటిల్‌గా క్లీన్ చేసుకుంటే రిజల్ట్స్ చాలా బావుంటాయి. ఇన్ఫెక్షన్స్ ఉండవు. అండ్ అందరూ ఇమ్మీడియేట్‌గా హెయిర్ వచ్చేస్తది అని అనుకుంటారు. అది కూడా ఒక మిత్. ఫస్ట్ మనం పెట్టిన హెయిర్ అంతా ఊడిపోయి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లైక్ ఫ్రెష్ హెయిర్ వస్తుందనమాట. సో ఈ రిజల్ట్ అంతా రావడానికి మినిమమ్ 6-9 మంత్స్ పడుతుంది. ఎవరైనా మేము ఇమ్మీడియేట్‌గా మీకు హెయిర్ ఇచ్చేస్తాము అని చెప్తున్నారు అంటే మాత్రం దట్ ఈస్ రాంగ్. అంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేదు అన్నట్టే లెక్క.